హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సారీ 4 months గ్యాప్ ఇచ్చినందుకు. యాక్చువల్గా మూవీస్ చూసి బోర్ కొట్టేసి 1 month బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. ఆ 1 month కాస్త ఇలా 4 months అయిపోయింది. ఇంక నా విషయం పక్కన పెట్టేస్తే ఇవాల్టి వీడియోలో ఒక అదిరిపోయే ట్విస్ట్లు ఉండే ఒక మంచి మూవీని తీసుకొచ్చాను. మూవీ పేరు ద ఉమెన్ ఇన్ ద వైట్ కార్. ఈ మూవీ 2022లో కొరియాలో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ ఏంటన్నది చివరి వరకు గెస్ చేయలేం. అదే స్టోరీ. ఏంటి ఎలా చెప్పాడు అనుకుంటున్నారా? మూవీ స్టోరీ విన్నప్పుడు మీకు అదే ఫీలింగ్ వస్తుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో మనకి మంచు కొండల మధ్యలో ఉన్న రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక కార్ని చూపిస్తారు. ఆ కార్ని ఒక హాస్పిటల్ దగ్గర ఆపి అందులో నుంచి ఒక లేడీ దిగుతుంది. చూస్తే ఆమె కాలికి గాయాలవి ఉంటాయి. ఆమె కుంటుతూ అదే కారులో నుంచి ఇంకో లేడీని బయటికి తీసుకువస్తుంది. ఆ లేడీకి కూడా ఒంటిపైన గాయాలవి ఉంటాయి. స్టమక్ నుంచి రక్తం అది వస్తుంటుంది. ఉన్ని, నువ్వేం భయపడకు, హాస్పిటల్కి తీసుకువచ్చా అని చెప్పి ఈ లేడీ అక్కడే ఉండే హాస్పిటల్ వాళ్ళని పిలుస్తుంది. ఆ హాస్పిటల్లో వర్క్ చేసే లేడీ వీళ్ళని చూసి వెంటనే వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. కట్ చేస్తే ఒక టైటిల్ పడుతుంది. అదేంటంటే నో స్నోఫ్లేక్ ఈజ్ ప్యూర్. తర్వాత ఎవరో ఇద్దరు సిస్టర్స్ ఒళ్ళంతా గాయాలతో ఆ హాస్పిటల్కి వచ్చారన్న విషయం ఆ హాస్పిటల్ వాళ్ళు అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకి చెప్తారు. సిస్టర్స్ కదా, వాళ్ళల్లో వాళ్ళే గొడవపడి ఉంటారు అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అంటుంది. తర్వాత వీళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్తారు. అందులో బ్లీడింగ్ అవుతున్న లేడీకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు డాక్టర్స్. తన సిస్టర్ కోసం ఐసీయూ బయటే కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంకో లేడీ. అప్పుడే ఆ లేడీని చూస్తుంది పోలీస్ ఆఫీసర్ కిమ్. ఆ లేడీ చాలా భయంగా కంగారుగా ఉన్నట్టు ఆమె గమనించి ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది. హాయ్, నేను ఈ ఏరియా పోలీస్ ఆఫీసర్ని. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నీ పేరేంటి అని ఆ పోలీస్ ఆఫీసర్ కిమ్ అడుగుతుంది. ఆమె పేరు కియాంగ్ అంట మ్యామ్ అని స్టాఫ్ చెప్తారు. చూస్తుంటే ఈ లేడీకి కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఈమెకి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని కిమ్ అడుగుతుంది. మేము ఇస్తా ఉన్నాం, ఆమె వద్దంటుంది అని స్టాఫ్ చెప్తారు. నీ సిస్టర్కి ఏం కాదులే, కంగారు పడకు, నన్ను నమ్ము, నువ్వు కూడా ట్రీట్మెంట్ తీసుకో అని పోలీస్ ఆఫీసర్ కిమ్ చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ కిమ్ మాటల్ని విని కియాంగ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తర్వాత కాసేపటికి కిమ్ వచ్చి కియాంగ్తో మాట్లాడుతూ, అసలు ఏం జరిగింది, ఎవరు మీరు అని కియాంగ్ని అడుగుతుంది. నా పేరు కియాంగ్, నేను ఒక రైటర్ని, తను మా అక్క ఉన్ని అని కియాంగ్ చెప్తుంది. మీరు ఎక్కడుంటారు అని కిమ్ అడిగితే కియాంగ్ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తుంది. మీకు ఆ ఇంటి దగ్గరే గాయాలయ్యాయా అని కిమ్ అడిగితే అవునని ఆమె చెప్తుంది. మీరిద్దరూ కాకుండా మీ ఫ్యామిలీలో ఇంకా ఎంతమంది ఉంటారు అని కిమ్ అడిగితే పేరెంట్స్ 5 years బ్యాకే చనిపోయారు అని కియాంగ్ చెప్తుంది. సో ఇంటి దగ్గర మీరిద్దరే ఉంటారన్నమాట అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అడిగితే కాదు, 3వ వ్యక్తి కూడా ఉన్నాడు, వాడే మా అక్కకు కాబోయే హస్బెండ్ అని కియాంగ్ ఏం జరిగిందో చెప్తుంది. ముందు రోజు మా అక్క ఉన్ని తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకువచ్చి నాకు పరిచయం చేసింది. వాడిని చూస్తేనే భయమేసింది. ముఖంలో నవ్వు లేదు, మాటల్లో మొహమాటం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాడు అస్సలు నాకు నచ్చలేదు. వాళ్ళు ఇంటికి వచ్చాక తినడానికి నూడిల్స్ పెడితే నూడిల్స్ చండాలంగా ఉన్నాయని చెప్పి నా మీద గట్టిగా అరిచాడు. బాబోయ్, వాడేంటి అలా ఉన్నాడు, నీకల్లా తగులుకున్నాడే బాబు అని. ఆ తర్వాత నేను మా అక్కని అడిగితే ఏదో యాక్సిడెంట్ వల్ల అతను పరిచయం అయ్యాడని, పైకి మొరటగా ఉన్న మనిషి మంచోడని చెప్పింది. మాటలాపి పని చూడండి ఎదవసోది అని చెప్పి వాడు మళ్ళీ లోపల నుంచి అరిచాడు. దన్నోరా దోతా అనుకున్నా. వాడి అరుపులకే మా అక్క భయపడిపోతుంది. ఇంకా వాడితో కాపురం ఏం చేస్తుందా అని నాకు డౌట్ వచ్చింది. నిన్న రాత్రి మా అక్క రూమ్ నుంచి గట్టిగా అరుపులు వినిపించడంతో ఆమె రూమ్కి వెళ్తే అక్కడ వాడు మా అక్కని చావబాదుతున్నాడు. అది చూసి నేను షాక్ అయ్యా. మా అక్క భయపడి రూమ్ నుంచి బయటకు పరిగెట్టింది. వాడు బయటకు వచ్చి నన్ను చూసి ఏంటి అలా చూస్తున్నావు, మొగుడు పిల్లం అన్నాక ఈ గొడవలు మామూలే, నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు. కానీ వాడి చేతిలో కత్తి చూశాక నాకు ఇంకా భయం వేసింది. మా అక్క ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. వాడు ఆమెను ఆపి కొట్టి ఆమెని తన దగ్గర ఉన్న కత్తితో పొడిచాడు. నేను వెళ్ళి వాడిని ఆపే ప్రయత్నం చేస్తే వాడు నన్ను కూడా కొట్టడం మొదలుపెట్టాడు. మా అక్క నాకు హెల్ప్ చేస్తుంటే ఆమె చేతిని కాలుతో తొక్కి విరగ్గొట్టాడు. అది చూసి నేను వాడిని ఆపే ప్రయత్నం చేస్తున్నా. అంతలో మా అక్క అక్కడే ఉన్న ఒక రాయి తీసుకుని వాడి తల పగలగొట్టింది. దాంతో వాడు అక్కడే పడిపోయాడు. మా అక్క కూడా అక్కడే స్పృహ కోల్పోయింది. నేను వెంటనే ఆమెని కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకువచ్చా అని కియాంగ్ చెప్తుంది. అబ్బా సాయిరామ్, నిన్న రాత్రి మీకు చాలా భయంకరంగా గడిచినట్టుంది. అవును, వాడిని మీ అక్క రాయితో తలపైన కొట్టిందన్నావు కదా, వాడేమో మీ అక్క చేతిని విరగ్గొట్టాడన్నావు. మరి మీ అక్క ఆ రాయిని ఎలా మోసింది అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అడుగుతుంది. అది నాకు సరిగ్గా గుర్తులేదు మేడం అని కియాంగ్ చెప్తుంది. మీరొచ్చిన కార్కి కూడా ఏదో యాక్సిడెంట్ అయినట్టున్నదే, ఫ్రంట్ డ్యామేజ్ అయింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు దేనినైనా గుద్దుకున్నావా అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అడుగుతుంది. అది నాకు సరిగ్గా గుర్తులేదు మేడం, ఏంటో నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉన్నది అని కియాంగ్ అంటుంది. సరే గాని మీ అక్క బాయ్ ఫ్రెండ్ పేరేంటి అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అడుగుతుంది. వాడి పేరు జంగ్ అని ఆమె చెప్తుంది.
అప్పుడే ఆమె చెవిలో నుంచి ఏదో శబ్దం రావడం, ఈమె చెవులు మూసుకొని ఇందులో ఉన్ని తప్పేం లేదు అని అంటూ ఉండడం పోలీస్ ఆఫీసర్ కిమ్ గమనిస్తుంది. కియాంగ్ ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉందని కిమ్కి అర్థమవుతుంది. తర్వాత ఆమె బయటకు వచ్చి జరిగిందంతా తన కొలీగ్కి చెప్తుంది. మేడం, ఆ అమ్మాయి మీకు అబద్ధం చెప్పింది. అసలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ లేడీ ఆమె సిస్టరే కాదు. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న ఈ లేడీయే ఆమె ఒరిజినల్ సిస్టర్. ఈమె పేరే ఉన్ని. నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశా. ఈ కియాంగ్ని ఇదివరకే ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేసిందంట వాళ్ళ సిస్టర్ ఉన్ని. ఇక్కడున్న కొంతమంది స్టాఫ్ కియాంగ్ని గుర్తుపట్టారు అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ లేడీ ఎవరై ఉంటారు అని కిమ్ అడుగుతుంది. ఏమో, ఆమె గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ తెలియలేదు అని పోలీస్ ఆఫీసర్ కిమ్ చెప్తాడు. అదే విషయం పోలీస్ ఆఫీసర్ కిమ్ కియాంగ్ని అడుగుతుంది. ఈ ఫోటోలో ఉంది ఎవరు, మీ అక్కేనా అని కిమ్ అడిగితే, హా, తనే మా అక్క ఉన్ని అని కియాంగ్ చెప్తుంది. మరి నువ్వు హాస్పిటల్కి తీసుకువచ్చిన లేడీ ఎవరు అని కిమ్ అడిగితే, మా అక్క ఉన్నీనే కదా నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను అని కియాంగ్ అంటుంది. నీ బొంద, ఈ ఫోటో సరిగ్గా చూడు. ఈ ఫోటోలో ఉన్న లేడీ అండ్ అలాగే ఈ ఫోటోలో ఉన్న లేడీ ఒకేలా లేరుగా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నువ్వు జాయిన్ చేసిన లేడీ మీ అక్క కాదు, ఆమె ఇంకొకరు. సో నువ్వు జాయిన్ చేసిన లేడీ ఎవరు అని కిమ్ అడుగుతుంది. కియాంగ్ మళ్ళీ చెవులు మూసుకొని, నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను మా అక్కనే కదా ఇక్కడికి తీసుకువచ్చాను. ఈమె ఎవరు? నేను మెడిసిన్ తీసుకోలేదనుకుంటా అని కియాంగ్ అంటుంది. కియాంగ్ చేతికున్న మచ్చలవి చూసి పోలీస్ ఆఫీసర్ కిమ్కి డౌట్ వచ్చి కియాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఆమెని ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసిందంట వాళ్ళ అక్క ఉన్ని. కియాంగ్ ఒక వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెలుసినేషన్స్తో బ్రతుకుతూ ఉంటారంట. వాళ్ళకి ఏది రియాలిటీయో ఏది ఫేకో తెలియడం కష్టంగా ఉంటుందంట. తన అక్క ఉన్ని తనని చంపాలి అనుకుంటుందనే భ్రమలో ఆమె ఉండేదంట. నిజం ఏంటంటే వాళ్ళ అక్క ఉన్ని ఆమె జాబ్ని వదులుకొని మరీ కియాంగ్ని జాగ్రత్తగా చూసుకునేదంట. లాస్ట్ ఇయర్ అంతా వీళ్ళు అస్తమానం ఈ హాస్పిటల్కి వస్తూ ట్రీట్మెంట్ తీసుకునేవారంట. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కియాంగ్కి ఆ జబ్బు తగ్గకపోవడంతో ఇంకా వాళ్ళ అక్క హాస్పిటల్కి తీసుకురావడం మానేసి ఇంటి దగ్గరే ఉంచేసిందంట అని ఆ పోలీస్ ఆఫీసర్ కిమ్ కొలీగ్ చెప్తాడు. వాళ్ళ అక్కకి కాల్ చేస్తే ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. అదంతా ఓకే కానీ ఈ కియాంగ్ తీసుకొచ్చిన లేడీ ఎవరు అని కిమ్ ఆలోచిస్తుంది. మేబీ ఆమె కియాంగ్కి తెలిసేమో, ఫ్రెండ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. కియాంగ్కి పరిచయం చేద్దామనే తన బాయ్ ఫ్రెండ్ జంగ్ని తన కియాంగ్ ఇంటికి తీసుకొచ్చిందేమో అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అదే నాకు తేడా కొడుతుంది. కియాంగ్ చెప్పిన దాని ప్రకారం ఆ జంగాడు ఒక సైకోలాగా ఉన్నాడు. మరి అలాంటి వాడిని తీసుకువచ్చి మెంటల్ డిసార్డర్తో బాధపడుతున్న కియాంగ్కి ఎందుకు పరిచయం చేస్తారు ఎవరైనా అని కిమ్ అంటుంది. మనకి తెలుసు కదా కియాంగ్ మెంటల్ డిసార్డర్తో ఉందని. బహుశా ఆమె జరిగిన విషయాలన్నీ మిక్స్ చేసి ఏదైనా కొత్త స్టోరీ చెప్తుందేమో. మేబీ ఆ జంగ్ ఈమె చెప్పినట్టు సైకో కాదేమో, మనలాగే మంచివాడేమో అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. మరి ఆ లేడీని కత్తితో పొడిచిందెవరు అని కిమ్ అడుగుతుంది. మీరు సైకో అనే సినిమా చూసారా? అందులో హీరో కూడా స్టార్టింగ్ అంతా చాలా మంచివాడిగా నటిస్తాడు. తర్వాత తెలుస్తుంది వాడే సైకో అని. సో ఈ కథలో కూడా కియాంగ్ అలాగే నటిస్తుందేమో. నిజానికి ఆ లేడీని పొడిచింది కియాంగనేమో అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఆపుతావా నీ సినిమా థీరీలు, ఇలాంటివి బయట వర్కౌట్ అవ్వవు అని కిమ్ అంటుంది. తర్వాత వీళ్ళు కియాంగ్ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడున్న వాచ్మెన్ మాట్లాడుతూ, నిన్న రాత్రి అసలు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదు మేడం. అసలు ఈ కియాంగ్ని నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదే అని అతను చెప్తాడు. వాళ్ళ అక్క ఉన్ని ఫోటో చూపిస్తే, హా, ఈమె ఇక్కడే ఉంటుంది అని అతను చెప్తాడు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ముందు రోజు సాయంత్రం 4 గంటలకి ఉన్ని తన కారులో అక్కడి నుంచి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆమెతో పాటు అక్కడ ఎవరు ఉండట్లేదని, ఉన్ని ఒక్కరితే సింగిల్గా ఆ అపార్ట్మెంట్లో ఉంటుందని వీళ్ళకి తెలుస్తుంది. మనం అసలు ఆ కియాంగ్ మాటలు ఎందుకు నమ్మాలి? ఆమెకు అసలే మెంటల్ అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. పిచ్చోళ్ళ మాటలు అప్పుడప్పుడైనా నమ్మచ్చు కానీ మనలాగా మామూలు మనుషులు మాట్లాడే మాటలు ఎప్పుడూ నమ్మకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే అసలు నమ్మకూడదు, వాళ్ళ అబద్ధాలే చెప్తారు అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అంటుంది. అవును, కియాంగ్ వాళ్ళ అక్క ఉన్ని తన జాబ్ మానేసి కియాంగ్ని చూసుకునేది అని చెప్పావు కదా. మరి జాబ్ మానేసిన ఆమె ఇలాంటి కాస్ట్లీ అపార్ట్మెంట్లో ఎలా ఉండగలుగుతుంది? ఏదో స్టోరీ ఉందయ్యా, కానీ క్లారిటీ రావట్లేదు అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అంటుంది. తర్వాత వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి కియాంగ్ తన అక్క ఉన్నిని చూడాలని చెప్పి అక్కడంతా గొడవ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ కిమ్ కియాంగ్కి సర్ది చెప్పి ఆమెని రిలాక్స్ అవ్వమని, ఉన్నికి త్వరలోనే స్పృహ వస్తుందని అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్తుంది. కియాంగ్ ఒరిజినల్ అక్క అయిన ఉన్నికి కాల్ చేస్తే ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. అవును, నువ్వు మీ అక్క సపరేట్గా ఉంటున్నారా? నువ్వు ఇచ్చిన అడ్రస్లో మీ అక్క ఒక్కరితే ఉంటుందని తెలిసింది. మరి నీ ఇల్లు ఎక్కడా? అదే నిన్న గొడవ జరిగిన ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నా అని కిమ్ అడుగుతుంది. మౌంటైన్స్ దగ్గరలో నా ఇల్లు ఉంటుంది, అంతే, అదే తెలుసు నాకు అని కియాంగ్ చెప్తుంది. మీ అక్క నేను చూడడానికి రోజూ వచ్చేదా అని కిమ్ అడిగితే, రోజునా, ఏమో, అప్పుడప్పుడు వస్తుండేది అని కియాంగ్ చెప్తుంది. కియాంగ్ని వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంచాలని చెప్పి ఆమెని ఒక అపార్ట్మెంట్ తీసుకువెళ్తుంది. అప్పుడే అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్కి తెలిసిన ఒక ముసలోడు తాగేసి గొడవ చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ కిమ్ అతన్ని ఆపి కియాంగ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. ఆమెకి అక్కడే ఒక రూమ్ ఇచ్చి
ఏదైనా అవసరమైతే తనకు కాల్ చేయమని చెప్పి నంబర్ ఇస్తుంది కిమ్. సరే ఇదిగో నీ కార్ కీస్ అని కిమ్ ఆ కార్ కీస్ని ఇస్తే ఆ కార్ నాది కాదని కియాంగ్ చెప్తుంది. తర్వాత కిమ్ బయటకు వచ్చి ఆ కార్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ కార్కి ఫ్రంట్ డ్యామేజ్ అయింది. కార్లో బ్యాక్ సీట్లో కార్ రిపేర్ చేసే కిట్ బాక్స్ ఉండడం ఆమె గమనిస్తుంది. కార్ లోపల సీట్కి రక్తం అది అంటుకుని ఉంటుంది. అక్కడ ఆమెకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో ఒక ప్లేస్ రౌండ్ అప్ చేసి ఉంటుంది. ఆ కార్ డిక్కీలో ఒక టేప్ అలాగే కరెంట్ షాక్ ఇచ్చే ఒక టేజర్ ఉంటాయి. కిమ్ ఆ మ్యాప్ తీసుకుని ఆ కార్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ కార్ జంగ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని తెలుస్తుంది. ఆ జంగ్ గురించి ఎంక్వైరీ చేయగా ఇదివరకు వాడిపైన ఒక కిడ్నాపింగ్ కేసు ఉందని వీళ్ళకి తెలుస్తుంది. 4 years బ్యాక్ ఈ జంగాడి గర్ల్ ఫ్రెండ్ సియో వాడికి బ్రేకప్ చెప్పింది అన్న కోపంతో వాడు ఆమెను కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు టార్చర్ పెట్టి ఒక రూమ్లో దాచాడు. ఆ టైంలో పోలీసులు వాడిని ఎలాగోలాగా పట్టుకొని ఆ అమ్మాయి సియోని కాపాడారు. కిడ్నాప్ చేసినందుకు వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. లాస్ట్ ఇయరే వాడు రిలీజ్ అయ్యాడు అని కిమ్ కొలీగ్ చెప్తాడు. ఒకవేళ హాస్పిటల్లో ఉన్న ఆ అమ్మాయి ఈ జంగాడ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సియోనే అయ్యి ఉండొచ్చుగా అని కిమ్ అడిగితే అది చెక్ చేశా, ఆ అమ్మాయి సియో కాదు అని కొలీగ్ చెప్తాడు. ఓకే, ఒకవేళ ఆ జంగాడు ఆ హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూశాడేమో సియోలాగా అని కిమ్ అడుగుతుంది. కిడ్నాప్ చేస్తే వాడు ఆ అమ్మాయిని కియాంగ్ ఇంటికి ఎందుకు తీసుకువెళ్తాడు అని కొలీగ్ అంటాడు. అప్పుడు కిమ్కి కియాంగ్ చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తుంది. కియాంగ్ వాళ్ళ అక్క ఉన్ని అనుకునే ఆ హాస్పిటల్ అమ్మాయితో మాట్లాడుతూ నీకు వాడు ఎక్కడ దొరికాడా బాబు అని అడిగితే అనుకోకుండా ఒక కారు యాక్సిడెంట్ వల్ల కలిసాం అని చెప్పింది కదా. ఆ విషయం గుర్తుకొచ్చి మేబీ ఆ కారు యాక్సిడెంట్ దగ్గర ఏమైనా జరిగి ఉండొచ్చు అంటావా అని కిమ్ అడుగుతుంది. నేను ఇదివరకే చెప్పా ఆ పిచ్చి అమ్మాయి మాటలు పట్టించుకోవద్దని అని కొలీగ్ అంటాడు. ఇందాక కియాంగ్ వచ్చిన కార్ని చెక్ చేశా. ఆ కార్ టైర్కి ప్యాచ్ పడితే రిపేర్ చేసినట్టుగా ఉన్నది. బ్యాక్ సీట్లో టూల్ కిట్ ఉంది. యాక్చువల్గా అది ట్రంక్లో ఉండాలి, కానీ బ్యాక్ సీట్లో ఎందుకు ఉంది? ఎందుకంటే వెనక ట్రంక్లో ఎవరినో బంధించి ఉంచారు కాబట్టి. దానికి ఆధారంగా అక్కడ ఒక టేప్ అలాగే టేజర్ ఉన్నాయి. సో కిడ్నాప్ అయితే ఖచ్చితంగా జరిగింది. బహుశా ఆ జంగాడు ఆ టేజర్తో ఆ హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి షాక్ ఇచ్చి ఆమెను స్పృహ కోల్పోయేలా చేసి తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి ఆ డిక్కీలో పెట్టి బంధించి ఉండాలి. అలా కిడ్నాప్ చేసి వెళ్తుండగా దారిలో ఆ కార్కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఉండాలి. అందుకే కార్ ఫ్రంట్ డ్యామేజ్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల ఖచ్చితంగా జంగ్కి గాయమై ఉండాలి. సో కార్ నడపలేని సిచ్యువేషన్లో ఉండాలి. పోలీసులకి అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళకి అతను కాల్ చేయలేడు. అలాంటి టైంలో అతనికి ఈ కియాంగ్ ఉన్న ఇల్లు కనిపించి ఉండాలి అని కిమ్ అంటుంది. వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఆ మౌంటైన్స్ దగ్గరికి వస్తారు. అక్కడున్న ఒక ఇల్లును చూసి బహుశా అదే కియాంగ్ ఉండే ఇల్లని ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తారు. ఆ జంగాడు ఆ ఇంటి దగ్గరే ఉన్నాడని వీళ్ళ డౌట్. ఆ ఇల్లును చూసి ఇది ఇల్లా లేదా పాత సామాన్లు దాచే గొడవనా, ఇలా ఉందేంటి అని వీళ్ళు అనుకుంటారు. అక్కడున్న డస్ట్బిన్లో బ్లడ్తో ఉన్న టిష్యూస్ అవి ఉంటాయి. లోపల ఒక రూమ్లో అయితే మినీ లైబ్రరీ లాగా చాలా బుక్స్ అవి ఉంటాయి. అసలు ఏంట్రా ఇల్లు ఇలా ఉంది అని వీళ్ళు అనుకుంటా ఆ రూమ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తారు. కింద నలిపేసి చింపేసి పడేసిన పేపర్స్ చాలా ఉంటాయి. అక్కడే నో స్నోఫ్లేక్ ఈజ్ ప్యూర్ అనే టైటిల్ ఉండే ఒక బుక్ కూడా ఉండడం కిమ్ గమనిస్తుంది. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోదు. కింద పడేసిన ఒక పేపర్ని తీసి చూస్తే అందులో ఏముంటుందంటే ఒకడు ఒక శవాన్ని ఈ మౌంటైన్స్ దగ్గరలోనే దాచిపెట్టాడు, ఎందుకు 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 అని రాసి కొట్టేసి ఉంటుంది. ఈ కియాంగ్ ఒక రైటర్ అని చెప్పింది, అందుకే ఈ రూమ్లో ఇన్ని బుక్స్ ఉన్నాయి అని కిమ్ అంటుంది. మీరు చెప్పింది నిజమే మేడం, ఆమె చిన్న రైటర్ ఏం కాదు. ఆమెకి 15 years ఉన్నప్పుడే రైటర్గా ఏదో అవార్డు గెలుచుకుందంట. ఆల్రెడీ ఆమె 10 books వరకు పబ్లిష్ చేసిందంట అని ఆన్లైన్లో చూసి చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. మరి అంత పెద్ద రైటర్ ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి అని కిమ్ అడుగుతుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో ఆమె పేరెంట్స్ ఇద్దరు చనిపోయారంట. అది తెలిసి ఈ కియాంగ్కి ప్యానిక్ అటాక్ రావడంతో అప్పటి నుంచి ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయిందని, అప్పటి నుంచి ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇదంతా స్టార్ట్ అయిందంట అని ఆ ఆఫీసర్ చెప్తాడు. సరే ఈమె గురించి కాసేపు పక్కన పెట్టు, ఇందాక ఎక్కడాగా మనం ఆ జంగ్ ఆ కార్ యాక్సిడెంట్ చేసి ఈ కియాంగ్ ఇంటిని చూసుండొచ్చు అన్నాను కదా. సో బహుశా వాడు ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో ఒంటరిగా ఉన్న ఒక మగాడు వచ్చి హెల్ప్ అడిగితే ఎవరూ హెల్ప్ చేయరు కదా. సో అందుకే తనకు తోడుగా ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆమెను బెదిరించి వాళ్ళిద్దరూ కపుల్స్ అన్నట్టుగా యాక్ట్ చేసి కియాంగ్ హెల్ప్ తీసుకొని కార్ రిపేర్ అయ్యాక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని ఉంటారు. అయితే కియాంగ్ ఏమో ఆ అమ్మాయిని చూసి వాళ్ళ అక్క ఉన్ని అనుకుని వింతగా బిహేవ్ చేసి ఉంటుంది. ఆమె బిహేవియర్ చూసి ఏదో పిచ్చిదాని ఇంటికి వచ్చామని వాళ్ళకి అర్థమై ఉండాలి. ఆ రోజు నైట్కి ఆ జంగాడు ఆ అమ్మాయిని కొట్టడం అదంతా జరిగి ఉంటుంది. అది చూసి కియాంగ్ కన్ఫ్యూజ్ అయ్యి ఆ అమ్మాయినే తన అక్క అనుకుని మనకి ఆ స్టోరీ అంతా చెప్పు ఉంటుంది అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అంటుంది. కియాంగ్ వాళ్ళ అక్కకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బహుశా ఆమె కియాంగ్ని వదిలేసి వెళ్ళిపోయింది అనుకుంటా అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అనుకుంటుంది. తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కలంతా సెర్చ్ చేస్తుంది కిమ్. అప్పుడే వాళ్ళకి ఇంకో షాక్ తగులుతుంది. ఆ మంచులో ఆ జంగా డెడ్ బాడీ దొరుకుతుంది. వాడి బాడీ నిండా గాయాలే, ఎవరో వాడిని చెత్త కొట్టి చంపేశారని వీళ్ళకి తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ కిమ్ వెంటనే కియాంగ్ దగ్గరికి వెళ్తుంది.
కానీ రూమ్లో ఆమె ఉండదు. కియాంగ్ హాస్పిటల్కి వెళ్తుంది. కిమ్కి డౌట్ వచ్చి వెంటనే తను కూడా ఆ హాస్పిటల్కి వెళ్తుంది. కిమ్ వెళ్ళేసరికి కియాంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏ బాబా లేవు లే అని అంటూ ఉంటుంది. కియాంగ్ అక్కడే ఆగు, నీ ఇంటి దగ్గర మాకు ఆ జంగ్ డెడ్ బాడీ దొరికింది. సో అక్కడ హత్య జరిగిందని మాకు తెలిసింది. ఆ హత్య కేసులో నేను అనుమానిస్తూ అరెస్ట్ చేస్తున్నాం. పద స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని కిమ్ అంటుంది. నేను అతన్ని చంపడం ఏంటి, నేను ఎవరిని చంపలేదు అని కియాంగ్ అంటుంది. ఎవరో అతన్ని బంధించి బాగా కొట్టి చంపేశారు. సో మీ ఇంటి దగ్గర ఉంది నువ్వే కాబట్టి అది నువ్వే చేసి ఉండాలి. అదీ కాక ఇంతకు ముందు నువ్వు ఒక మాట అన్నావు, ఇందులో ఉన్ని తప్పేం లేదని అని అన్నావు కదా. సో నువ్వు చెప్పే ఉన్ని అలియాస్ ఈ లేడీ ఆ జంగ్ని చంపుండదు. ఒకవేళ ఈమె వాడిని చంపాలి అనుకున్నా చంపే స్టేజ్లో ఈమె లేదు, ఎందుకంటే ఆమె 2 చేతులకి గాయాలైనాయి కాబట్టి. అదీ కాకుండా అప్పటికి ఈమె చచ్చే స్టేజ్లో ఉంది. సో ఇంక మిగిలింది నువ్వే, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని పోలీస్ ఆఫీసర్ కిమ్ కియాంగ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే కియాంగ్ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఉన్ని లే, నేను ఒక్కసారి తనతో మాట్లాడాలి, నన్ను మాట్లాడనివ్వండి అని అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులకి ఆ అమ్మాయికి మెలకు వస్తుంది. ఆమె వెంటనే కోలుకొని ప్లీజ్ పోలీసులకు కాల్ చేయండి, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అని ఆ అమ్మాయి అంటుంది. ఇదేంటి మళ్ళీ కొత్త ట్విస్టా, ఇన్ని ట్విస్టులు నా వల్ల కాదురా బాబు, బుర్ర హీట్ ఎక్కిపోతుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కిమ్ కొంచెం కూల్ అవుతుంది. తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జంగ్ చనిపోయాడు, అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. నేను స్టోర్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎవరో నాపై అటాక్ చేసి నాకు షాక్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. కళ్ళు తెరిచి చూస్తే నేను బందీగా ఒక కార్ డిక్కీలో ఉన్నానని అర్థమైంది. అయితే అంతలో ఆ కార్కి ఏదో యాక్సిడెంట్ అయ్యింది. దాంతో నేను మళ్ళీ స్పృహ కోల్పోయా. కళ్ళు తెరిచి చూస్తే ఒక ఇంట్లో ఉన్నా. అప్పుడే ఒక లేడీ నా దగ్గరికి వచ్చి నాతో మంచిగా మాట్లాడింది. ఆమె ఎవరో కాదు, కియాంగ్ వాళ్ళ సిస్టర్ ఉన్ని. ఈమె గురించేనా మీరు చెప్తుంది అని ఉన్ని ఫోటో చూపిస్తే అవునని ఆమె అంటుంది. మొదట ఆమె మంచిది అనుకున్నా, కానీ నా కాళ్ళు చేతులు ఇంకా కట్టేసి ఉండడంతో అప్పుడే నాకు అర్థమైంది ఆమె కూడా ఆ జంగ్తో పాటే ఉన్నదని. అప్పుడే జంగ్ అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసే నన్ను కిడ్నాప్ చేశారని నాకు అర్థమైంది. కార్కి యాక్సిడెంట్ అయ్యి అది ఇంకా ఫిక్స్ చేయకపోవడంతో ఆ ఉన్ని జంగ్పై సీరియస్ అయ్యి అతనిపై అరిచింది. వాళ్ళిద్దరూ అరుచుకుంటున్న టైంలో అదే మంచి టైం అనుకుని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశా. నా చేతులకు వేసిన టేప్ లూజ్ అయిందని గమనించి వాటిని తీసేస్తుంటే అది వాళ్ళు చూసేశారు. దాంతో జంగ్ నాపై అరిచాడు. అరిస్తే బెదిరిపోరు జంగ్, మనమేంటో చూపిస్తేనే అప్పుడే వాళ్ళకి భయం అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఉన్ని పక్కనే ఉన్న ఒక బాటిల్ తీసుకుని నా చేతులపైన కొట్టి విరగ్గొట్టింది అని ఆ అమ్మాయి చెప్తుంది. మరి నీకు చేతులు విరిగినా అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ పడుకున్నాక నెమ్మదిగా కట్లు విప్పుకొని అక్కడున్న కార్ కీస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే బాత్రూంలో నుంచి కియాంగ్ బయటకు వచ్చి పడింది అని ఆ లేడీ చెప్తుంటే ఒక్క నిమిషం ఆగు, అంటే ఆ రోజంతా కియాంగ్ ఆ బాత్రూంలోనే బందీగా ఉందంటావా అని కిమ్ అడుగుతుంది. మేబీ ఉండుండొచ్చు, నాకు ఆమె గురించి ఏమీ తెలియదు కదా, నేను అప్పుడే ఆమెను చూశాను. తర్వాత నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసా, కానీ శబ్దం రావడంతో వాళ్ళు మేలుకొని నా కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆమెకి గాయమైంది కాబట్టి తను ఎంతో దూరం వెళ్ళి ఉండదు అని ఉన్ని అన్నది. ఉన్ని చెప్పింది కరెక్టే, నేను ఇంకా ఆ ఇంటి దగ్గరే దాక్కుని ఉన్నా. కోపంతో ఉన్న జంగ్ కియాంగ్ని చూసి నేను బాత్రూంలో పెట్టేస్తే నువ్వు బయటికి ఎలా వచ్చావు, నువ్వేనా ఆ అమ్మాయిని వదిలేసింది, నీ వల్లే తప్పించుకుందా అని చెప్పి కియాంగ్ని కొట్టడం మొదలుపెట్టాడు. నా సిస్టర్ని ఎందుకు కొడుతున్నావు, ఇదంతా మన మిస్టేకే అని చెప్పి ఉన్ని జంగ్తో గొడవ పడింది. ఆ గొడవ పెద్దదయ్యి ఉన్ని ఒక రాయి తీసుకొని అతని తలపై కొట్టింది. దాంతో జంగ్ అక్కడే పడిపోయాడు. సో జంగ్ అక్కడే చనిపోవడంతో ఉన్ని షాక్ అయిపోయింది. పోతే పోయాడు అదవా, వీటితో ఉంటే ఎప్పుడొకప్పుడు నేను కూడా పోతాను, వీడిని చంపి మంచి పని చేశాను అని చెప్పి కియాంగ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు బ్రతికావంటే నా వల్లే, అర్థమైందా, ఇందులో నా తప్పేమీ లేదు, అర్థమైందా అని చెప్పి ఆమె కియాంగ్పై అరిచింది. కియాంగ్ భయపడి సరే ఇందులో నీ తప్పేమీ లేదులే అని చెప్పింది. తర్వాత ఆమె కియాంగ్ని ఇంట్లోకి పంపించేసి నా కోసం వెతకడానికి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక జంగ్ దగ్గరున్న కార్ కీస్ తీసుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేశా. అప్పుడే కియాంగ్ నన్ను ఉన్ని అనుకుని పిలిచింది. అంతలో చనిపోయాడు అనుకున్న జంగాడికి స్పృహ వచ్చి వాడి దగ్గరున్న కత్తితో నన్ను పొడిచాడు. ఆ వెంటనే కియాంగ్ వచ్చి నాకు హెల్ప్ చేసి కార్ ఎక్కించుకొని అక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపోయింది. అంతే, ఆ తర్వాత నాకు స్పృహ లేదు, కళ్ళు తెరిస్తే ఈ హాస్పిటల్లో ఉన్నా, అదే జరిగింది అని ఆమె చెప్తుంది. ఓకే, కానీ జంగ్ డెడ్ బాడీ మాకు దొరికినప్పుడు అతని కాళ్ళు చేతులు టేప్తో కట్టేసి ఉన్నాయి, అలా ఎవరు చేశారో నువ్వేమైనా చూసావా అని కిమ్ అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, మేము తప్పించుకున్నప్పుడు మాత్రం అతను మా వెంటే పడ్డాడు, అదే అతన్ని చివరిసారి చూడడం, బహుశా ఉన్నీయే అతన్ని చంపేసి ఉండాలి అని ఆమె అంటుంది. అలా మనం అనుకోవడం తప్ప ఉన్నీయే జంగ్ని చంపింది అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదుగా అని కిమ్ అంటుంది. సరే నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇంతకీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ లేడీ పేరు ఇయాన్ అని వీళ్ళకి తెలుస్తుంది. ఈ ఇయాన్ ఏంటి ఇప్పటి వరకు జరిగిన స్టోరీనంతా మార్చేసింది, అసలు ఏం అర్థం కావట్లేదు.
ఆ కియాంగ్ ఏమో ఈ లేడీ ఇయాన్నే తన సిస్టర్ ఉన్ని అనుకుంటుంది. తన అసలైన అక్క ఉన్ని ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. ఇప్పుడేమో ఈ చనిపోయిన ఈ జంగాడ్ని కియాంగ్ వాళ్ళ ఒరిజినల్ అక్క అయినా ఉన్నియే చంపి ఉండొచ్చు అని ఈ ఇయాన్ చెప్తుంది. ఏంటి కన్ఫ్యూజన్ అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. నాకు అదే అర్థం కాక పిచ్చెక్కిపోతుంటే నువ్వొచ్చి నా బుర్ర తింటున్నావా, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కిమ్ ఇంటికి వెళ్ళి టబ్లో వాటర్ నింపుకొని అందులో తన తల పెట్టి కూల్గా ఆలోచిస్తుంది. అయితే ఆమెకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అదేంటంటే ఆమెని తన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న టార్చర్ చేసి కొట్టేవాడు. నువ్వెందుకు పనికిరావు, వేస్ట్ ఫెలోని కన్నాను అని చెప్పి వాళ్ళ నాన్న తాగేసి వచ్చి ఆమెను కొడుతుండేవాడు. తాగకపోతే ఇంకెక్కువ కొట్టేవాడు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళ నాన్న టార్చర్ భరించలేక ఆమె ఒకసారి తన చేతిని కోసుకొని చనిపోవాలనుకుని ప్లాన్ వేసుకున్నది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కియాంగ్ని చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్లో ఉన్న తన పరిస్థితిలాగే ఆమె ఉందని కిమ్కి అర్థమవుతుంది. అయితే తన యాంగిల్లో ఆమెను చూడడం కరెక్ట్ కాదని ఆమెకు అనిపిస్తుంది. ఇక్కడేమో ఆ పోలీస్ ఆఫీసర్ కియాంగ్తో కలిసి భోజనం చేస్తుండగా కిమ్ అతనికి కాల్ చేసి ఆ కియాంగ్ చెప్పిన స్టోరీ అలాగే ఆ ఇయాన్ చెప్పిన స్టోరీ విన్నాక నాకు ఒక విషయం అర్థమైంది. ఆ జంగ్ చనిపోయాడు, ఆ ఇద్దరు జంగ్ని చంపలేదు అంటున్నారు. చంపింది అనుకుంటున్న కియాంగ్ వాళ్ళ అక్క ఉన్ని ఎక్కడా కనిపించట్లేదు. సో నా ఐడియా ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి ఇదంతా ప్లాన్ చేశారేమో. మొదట ఆ జంగాడు ఈ ఇయాన్ని కిడ్నాప్ చేసి కియాంగ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఈ ఇయాన్కి జంగ్కి గొడవ జరుగుతుండగా జంగ్ ఇయాన్ని కత్తితో పొడిచాడు. అయితే ఆ టైంలోనే ఈ కియాంగ్ జంగ్ తలపైన కొట్టి అతను చంపేసి ఉండొచ్చు. సో తనకి హెల్ప్ చేసినందుకు ఈ ఇయాన్ కియాంగ్ని కాపాడడం కోసం మనకి ఆ ఫేక్ స్టోరీ చెప్పుండొచ్చు. అలాగే ఇంకో విషయం, నాకు తెలిసి ఆ కియాంగ్కి ఏమీ పిచ్చి లేదు, పిచ్చిదానిలా యాక్ట్ చేస్తుంది అంతే. ఆమె పిచ్చిదైతే అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని ఇయాన్ని ఈ హాస్పిటల్కి ఎలా తేగలదు? నువ్వు ఒక పని చేయి, ఆ కియాంగ్ని ముందు పిచ్చిదానిలా చూడడం మానేసి నార్మల్గా ఆమెతో మాట్లాడు, ఆమె బిహేవియర్ని అబ్జర్వ్ చేయి, ఏదైనా కొత్త విషయం తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని కిమ్ అంటుంది. తర్వాత కిమ్ కియాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేద్దామని వెతుకుతుండగా కింద ఆమెకి డోర్కి వేసే లాక్ కనిపిస్తుంది. అది విరిగిపోయిందని ఆమెకు తెలుస్తుంది. చూస్తే ఆ డోర్కు ఉండే గడిని ఎవరో విరగొట్టారని ఆమెకి తెలుస్తుంది. ఇక్కడేమో ఆ పోలీస్ ఆఫీసర్ కియాంగ్తో మాట్లాడుతూ, అవును నువ్వు రైటర్ కదా, నీకు ఈ కథలు రాయడం అది కష్టం అనిపించదా అని అతను అడుగుతాడు. అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది, ఆ టైంలో నా సిస్టర్ ఉన్ని నాకు హెల్ప్ చేస్తుంది అని కియాంగ్ చెప్తుంది. అవునా, ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అని అతను అడుగుతాడు. ఇక్కడేమో కిమ్ ఆ ఇంట్లో అంతా వెతుకుతూ అక్కడ కవర్స్తో అలాగే కొన్ని సామాన్లతో కప్పేసున్న ఒక డోర్ని చూసి అది ఓపెన్ చేస్తుంది. ఇక్కడేమో కియాంగ్ మాట్లాడుతూ, నా కోసం ఫుడ్ అలాగే కొంత వాటర్, కొన్ని టాయిలెట్ పేపర్స్ అవి కొని అవన్నీ ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్లోనే నన్ను బంధించేది మా అక్క అని కియాంగ్ చెప్తుంది. ఆ రూమ్ డోర్నే ఇప్పుడు అక్కడ కిమ్ ఓపెన్ చేస్తుంది. ఆ రూమ్లో బందీగా ఉన్న నాకు మొదట్లో చాలా భయమేసేది. డోర్ ఓపెన్ చేయమని మా అక్క పైన చాలాసార్లు అరిచేదాన్ని. అయినా మా అక్క ఆ డోర్ ఓపెన్ చేసేది కాదు. అలా ఒక గంట, ఒక రోజు, 10 రోజులు, అసలు ఎన్ని రోజులు గడిచాయో నాకే తెలిసేవి కాదు. అన్ని రోజులు నేను ఆ రూమ్లోనే బందీగా ఉండేదాన్ని. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయేది అని కియాంగ్ చెప్తుంది. అక్కడ ఆ కియాంగ్ చెప్పిందంతా ఇక్కడ కిమ్ తన కళ్ళారా చూస్తూ ఉంటుంది. సో వాళ్ళ అక్క ఉన్ని కియాంగ్ని ఆ గదిలో బంధించి ఆమెను మెంటల్గా టార్చర్ పెట్టేదని కిమ్కి అప్పుడు అర్థమవుతుంది. అది చూశాక మళ్ళీ తనకి తన ఫ్లాష్ బ్యాక్ టార్చర్ గుర్తుకొస్తుంది. సో ఇంతకుముందు ఆ కియాంగ్కి పిచ్చి లేదు, ఆమె యాక్ట్ చేస్తుంది అని కిమ్ చెప్పింది కదా, అది తప్పని ఇప్పుడు కిమ్కి అర్థమవుతుంది. సో జంగ్ హత్య కేసులో ఈసారి సస్పెక్ట్గా ఉన్ని నుంచి కియాంగ్ని వదిలేమని చెప్పి పోలీసులకు చెప్తుంది కిమ్. అలాగే ఆ ఉన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ని చెక్ చేస్తే లాస్ట్ 5 yearsగా ఆమె చాలా మనీని విత్డ్రా చేసిందని, అదంతా కూడా కియాంగ్ తన బుక్స్ ద్వారా సంపాదించుకున్న మనీ అని, ఆ మనీనే ఉన్ని వాడుకునేదని పోలీసులకు తెలుస్తుంది. తర్వాత కియాంగ్ని వదిలేస్తారు పోలీసులు. అయితే ఇంక నన్ను వదిలేసినట్టేగా, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చా అని కియాంగ్ అడుగుతుంది. ఆ ఇంటికా, ఏముందన్న అక్కడ, ఇక్కడే సిటీలో ఉండిపోవచ్చు కదా అని పోలీస్ ఆఫీసర్ కిమ్ అంటుంది. మా అక్క ఉన్ని అక్కడికి తిరిగి వస్తుంది అని కియాంగ్ అంటుంది. ఉన్నియా, అసలు ఆమె ఫోనే అటెండ్ చేయట్లేదు, ఇంకా అక్కడికి ఎలా వస్తుంది అని కిమ్ అంటుంది. ఆమె కోసం వెయిట్ చేస్తా ఎన్ని రోజులైనా, ఎందుకంటే కిల్లర్ ఎప్పుడూ కూడా మళ్ళీ తిరిగి క్రైమ్ సీన్ దగ్గరికి వస్తాడు అని కియాంగ్ అంటుంది. నేను డ్రాప్ చేయనా పోనీ అని కిమ్ అడిగితే, వద్దు నేను ఒంటరిగానే వెళ్తాను అని చెప్పి కియాంగ్ అంటుంది. సరే ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ ఆమె రాసిన కొన్ని బుక్స్ని ఆమెకి ఇస్తాడు. కియాంగ్ ఆ బుక్స్ కాకుండా పక్కనే ఉన్న ఒక బుక్ తీసుకొని, ఇది నా ఫేవరెట్ బుక్ అని చెప్పి దానిపైన సైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ బుక్ సమ్మరీని పీడిఎఫ్లో చదువుతూ, ఈ బుక్ చాలా ఎమోషనల్గా ఉంది అని అంటాడు. ఆ బుక్ పేరే నో స్నోఫ్లేక్ ఈజ్ ప్యూర్. ఈ కథలో హీరో చివరికి సూసైడ్ చేసుకుని చనిపోతాడు అని ఆ పోలీస్ ఆఫీసర్ కిమ్కి చెప్తాడు. స్టోరీ అంత బాగుందేంటి అని కిమ్ అడిగితే, ఆ బుక్ చదువు మీకే తెలుస్తుంది అని అతను అంటాడు.
సరే అంత టైం లేదులే కానీ కార్ కీస్ ఇవ్వి, నేను ఇయాన్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని అడుగుతుంది. అక్కడే పెట్టని చూడండి అని చెప్పి అతను అంటాడు. కానీ అక్కడ కార్ కీస్ ఉండవు, బయట వాళ్ళ కారు కూడా ఉండదు. సో కియాంగే ఇందాక ఆ కార్ కీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందని వీళ్ళకి తెలుస్తుంది. మన కారుతో ఆమెకేంటి పని అని ఆఫీసర్ అడుగుతాడు. అవును, ఇందాక చెప్పిన ఆ స్టోరీలో హీరో ఎలా సూసైడ్ చేసుకుని చనిపోతాడు అని కిమ్ అడిగితే కొండపై నుంచి దూకి చనిపోతాడని అందులో ఉన్నది అని అతను చెప్తాడు. ఓకే, అర్థమైంది. కియాంగ్ తన ఇంటి దగ్గర ఉన్న మౌంటైన్స్ వైపే వెళ్తుందని కిమ్కి అర్థమయ్యి ఆమె వేరే కారులో అటు సైడ్ వెళ్తుంది. కియాంగ్ సూసైడ్ చేసుకోబోతుందని కిమ్కి అర్థమవుతుంది. అందుకే ఇందాక కావాలనే ఆమె ఆ బుక్లోనే సైన్ చేసి వాళ్ళకి ఇచ్చిందని కిమ్కి తెలుస్తుంది. కియాంగ్ ఆ కొండపై నుంచి దూకే టైంలో కిమ్ అక్కడికి వచ్చి ఆమెను ఆపుతుంది. నీకేమైనా పిచ్చా, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అని కిమ్ అడిగితే, మా అక్క నన్ను పిలుస్తుంది, నేను వెళ్ళాలి అని ఆమె అంటుంది. మీ అక్క పిలవడం ఏంటి, నువ్వు దూకేయడం ఏంటి? చూడు, నువ్వు మెంటల్గా స్టేబుల్గా లేవని నాకు తెలుసు. అది మీ అక్క పెట్టిన టార్చర్ వల్ల. నా చిన్నప్పుడు కూడా మా నాన్న నన్ను టార్చర్ చేసేవాడు. ఇంతకు ముందు నన్ను ఒక ముసలాడు కొట్టాడు చూసావు కదా, వాడే మా నాన్న. ఇప్పుడు కూడా నీకులాగే నేను చనిపోదాం అనుకునేదాన్ని, కానీ అలా చేయడం తప్పని, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం తప్ప పారిపోయి చనిపోకూడదని తెలుసుకున్నా. అందుకే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్గా మీ ముందున్నా. కాబట్టి నువ్వు కూడా నీ ప్రాబ్లంని ఎదిరించు, అంతేగాని ఇలా ఆత్మహత్య చేసుకొని పారిపోకు అని కిమ్ ఆమెని మోటివేట్ చేస్తుంది. దాంతో కియాంగ్ వెనక్కి వచ్చేస్తుంది. అయితే అప్పుడే కిమ్కి దిమ్మ తిరిగిపోయే మరో ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటంటే ఆ కొండ కింద ఒక కార్, అలాగే ఆ కార్ పక్కన ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, కియాంగ్ వాళ్ళ అక్క ఉన్నీదే. తర్వాత అటాప్సీ రిపోర్ట్స్ అవి చెక్ చేయగా ఆ జంగ్ అండ్ అలాగే ఆ ఉన్ని డెడ్ బాడీస్పై ఒకరిపై మరొకరు బ్లడ్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్రైమ్ సీన్ దగ్గరే ఒక నోట్బుక్ దొరుకుతుంది. అందులో నెంబర్స్ రాసి ఉంటాయి. అది ఒక మ్యాప్కి సంబంధించిన జియోగ్రఫికల్ నెంబర్స్ అని తెలుసుకొని ఆ లొకేషన్కి వెళ్ళి వెతికితే అక్కడ ఇంకో డెడ్ బాడీ దొరుకుతుంది. అది జంగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సియోది. అంటే ఆ జంగాడు సియోని కూడా చంపేశాడనమాట. ఇంతకు ముందు ఆమెను కిడ్నాప్ చేసి వాడు పోలీసులకు దొరికిపోతే వాడికి జైలు శిక్ష వేశారు కదా, అయితే వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సియోని చంపేశాడనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ సియో వాళ్ళ సిస్టర్ ఎవరో కాదు, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఇయానే. సియోన్ని చంపాక వాడు ఇయాన్ని కూడా చంపాలనే ఆమెను కిడ్నాప్ చేశాడని, ఎందుకంటే ఇయాన్ తన సిస్టర్ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్న కోపంతో వాడికి ఉన్ని హెల్ప్ చేసేది. అయితే అనుమానాస్పదంగా ఉన్ని వాడిని చంపేయడం, తర్వాత ఉన్ని కార్ యాక్సిడెంట్లో ఆ కొండ కింద పడి చనిపోవడం జరిగాయి. అది ఈ కేసులో ఉన్న మిస్టరీ అని పోలీసులకి తెలుస్తుంది. తర్వాత ఇయాన్ని డిశ్చార్జ్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ కిమ్ వెళ్ళి ఆమెను కలుస్తుంది. మా చిన్నప్పుడు మా పేరెంట్స్ విడిపోయారు. దాంతో నా సిస్టర్ సియో మా అమ్మ దగ్గర ఉండేది, నేను మా ఫాదర్ దగ్గర ఉండేదాన్ని. మేము విడిపోయినా మాకు ఒకరిపైన ఒకరికి ఇష్టం పోలేదు. అప్పుడప్పుడు మేము కలుస్తూ ఉండేవాళ్ళం. అలా ఒకరోజు అనుకోకుండా సియో మిస్ అయిందని తెలిసింది. దానికి కారణం ఆ జంగాడని తెలిసింది. ఒకవేళ వాడు చావకపోయి ఉంటే నేనే వాడిని చంపేసేదాన్ని అని ఇయాన్ అంటుంది. ఎమోషనల్ అవ్వకు, వాడు చనిపోయాడు కదా, ఇంక వదిలే అని కిమ్ అంటుంది. తర్వాత కిమ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను ఊరు వదిలి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నా, నీ జావు నువ్వు జావు, ఇప్పటి వరకు నేను చూశాను కదా అదే ఎక్కువ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత ఇయాన్ కియాంగ్ని కలుసుకొని, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి అని ఆమె అంటుంది. ఇప్పటి వరకు జరిగిన కథ చూశారు కదా, ఇంక ఇదే ఫైనల్ ట్విస్ట్ అన్నమాట. అంటే ఇదే అసలైన కథ. అసలు ఏం జరిగిందన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు ఆ జంగాడు ఇయాన్ని కిడ్నాప్ చేయలేదు, ఇయానే ఆ జంగాడిని కిడ్నాప్ చేసి ఆ కార్ డిక్కీలో పెట్టి బంధించింది. తర్వాత వాడిని చెతక్కొట్టి టార్చర్ చేసి మిస్ అయిన తన సిస్టర్ సియో ఎక్కడుందని అతన్ని అడుగుతుంది. తర్వాత వాడు ఆ మ్యాప్లో ఆమెను చంపి ఎక్కడ దాచిపెట్టాడో ఆ లొకేషన్ని రౌండ్ అప్ చేసి ఆమెకు చూపిస్తాడు. ఇయాన్ ఆ మ్యాప్ని ఫాలో అవుతూ ఆ ప్లేస్కి వెళ్తుండగా అనుకోకుండా ఆమె కార్ టైర్కి ఒక పెద్ద నెయిల్ గుచ్చుకొని పంక్చర్ అవుతుంది. దాంతో ఆమె కారు అదుపు తప్పి ఒక చెట్టుకి డాష్ ఇస్తుంది. ఇయాన్ తలకి దెబ్బ తగులుతుంది. అప్పుడే ఆమెకి కియాంగ్ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. ఈమె ఆ కార్కి టూల్ కిట్ అడగడం కోసం ఆ ఇంటికి వెళ్తుంది. బయట డోర్ లాక్ చేసి ఉండడంతో అది ఓపెన్ చేసి ఇయాన్ లోపలికి వెళ్తుంది. అయితే అనుకోకుండా లోపలికి వెళ్ళాక ఆమె తలకి దెబ్బ తగలడం వల్ల ఆమె స్పృహ కోల్పోతుంది. అలా స్పృహ కోల్పోయిన ఇయాన్కి కియాంగ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. దాంతో ఆమెకి స్పృహ వస్తుంది. తన కారు యాక్సిడెంట్ అవ్వడంతో హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చానని ఇయాన్ చెప్తుంది. మీకు ఏం హెల్ప్ కావాలి అని కియాంగ్ అడుగుతుంది. టైర్ రిపేర్ చేసే కిట్ మీ దగ్గర ఉందా అని ఇయాన్ అడిగితే ఉందని ఆమె చెప్తుంది. అయితే మీకు హెల్ప్ చేయాలంటే నాకు నువ్వు హెల్ప్ చేయాలి అని కియాంగ్ అంటుంది. ఏంటా హెల్ప్ అని ఇయాన్ అడిగితే నన్ను నీతో పాటు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అని కియాంగ్ అంటుంది. అలా కుదరదు, నాకు అర్జెంట్ వర్క్ అది ఉన్నది అని ఇయాన్ చెప్తుంది. ఏంటా వర్కు? కిడ్నాపా? ఇందాక నీ కార్ డిక్కీలో ఒకరిని చూసా, వాడు పడుకొని ఉన్నాడు అని కియాంగ్ అంటుంది. అది విని ఇయాన్ షాక్ అయ్యి కియాంగ్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. కానీ కియాంగ్ ఆమెను ఆపి, చూడు, ఇది కొండల ప్రాంతం, ఈ రోడ్డు గురించి నీకన్నా బాగా నాకే తెలుసు, కాబట్టి నా హెల్ప్ నీకు కావాలి,
నువ్వు వాడిని ఏమైనా చేసుకో, నేను అడ్డురాను అని కియాంగ్ అంటుంది. అందుకు ఇయాన్ ఓకే అంటుంది. కియాంగ్ ఆ కార్ టైర్ని రిపేర్ చేసి ఆ నెయిల్ని తీసి తన దగ్గరే దాస్తుంది. ఆ టూల్ కిట్ని బ్యాక్ సైడ్ సీట్లో పెట్టేస్తుంది. ఆ రోజు నైట్కి వీళ్ళు డిన్నర్ చేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇప్పుడు ఈ ఫుడ్ అది అవసరమా, త్వరగా బయలుదేరితే బెటర్ అనుకుంటా అని ఇయాన్ అంటుంది. మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు కదా, అందుకే పెడుతున్నా, అయినా వాడిని కొట్టాలన్నా ఎనర్జీ కావాలి కదా అని కియాంగ్ అంటుంది. అవును, వాణ్ణి నేను ఎందుకు కిడ్నాప్ చేశానో నువ్వు అడగవా అని ఇయాన్ అడుగుతుంది. అడగను, అడిగితే నువ్వు నా విషయాలు అడుగుతావు, అప్పుడు నేను నా విషయాలు నీకు చెప్పాల్సి వస్తుంది అని కియాంగ్ అంటుంది. అయితే నాకన్నా కూడా నీకే పెద్దగా సీక్రెట్స్ ఉన్నట్టున్నాయనుకుంటా అని ఇయాన్ అంటుంది. ఈ ఇంట్లో 2 సెట్ ఆఫ్ బౌల్స్ ఉన్నాయి, కానీ మనిషి ఒకలే ఉన్నారు, అంటే ఇంకొకరు మిస్సింగ్. నువ్వు ఎవరినైనా చంపావా అని ఇయాన్ అడుగుతుంది. నువ్వు గెస్ చేసింది కరెక్టే, ఈ ఇంట్లో నాతో పాటు మా అక్క కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అని కియాంగ్ చెప్తుంది. మరి ఈ ఇంటి డోర్ని బయట నుంచి ఎవరు లాక్ చేశారు అని ఇయాన్ అడుగుతుంది. నా సిస్టర్ ఉన్ని నన్ను ఒక పిచ్చిదానిలాగా అందరి ముందు చిత్రీకరించి నన్ను ఈ ఇంట్లో బంధించింది. నా సిస్టర్కి నా డబ్బులు, నా ఆస్తి కావాలి, నేను వద్దు. ఆ మనీ కోసమే నన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఇది అని చెప్పి అందరినీ నమ్మించి నన్ను ఇక్కడ బంధించింది అని కియాంగ్ చెప్తుంది. నువ్వు పిచ్చిదానివి కాదని గ్యారంటీ ఏంటి? నీ రూమ్ చూస్తేనే పిచ్చెక్కేలా ఉంది అని ఇయాన్ అంటుంది. ఓకే, నీకు అలా అనిపించిందంటే నేను సక్సెస్ అయినట్టే. నా ప్లాన్ కూడా అదే. నాకు పిచ్చి ఉందని మా సిస్టర్ నమ్మితే నన్ను ఈజీగా వదిలేస్తుంది, అప్పుడు నేను ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని కియాంగ్ అంటుంది. నీ సిస్టర్ వల్ల నీకు ఇబ్బంది అయితే నా సిస్టర్ని చంపిన వాడిని చంపడం కోసం నేను చూస్తున్నా అని ఇయాన్ అంటుంది. అంతలో అక్కడికి ఉన్ని వస్తుంది. ఇయాన్ని అక్కడ చూసి మీరెవరు, ఇక్కడేం చేస్తున్నారు అని ఆమె అడుగుతుంది. ఈ దారిలో వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యింది, కియాంగ్ నాకు హెల్ప్ చేసింది అని ఇయాన్ చెప్తుంది. సరే, లేట్ అయినట్టుంది, మీరు బయలుదేరితే బెటర్ అనుకుంటా అని ఉన్ని అంటుంది. కార్ ఇంకా సరిగ్గా రిపేర్ అవ్వలేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున వెళ్ళొచ్చా అని ఇయాన్ అడుగుతుంది. ఉన్ని డౌట్గానే ఓకే ఉండమని చెప్తుంది. ఆ రోజు నైట్ ఉన్ని నిద్రపోయాక వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని బయటికి వస్తారు. అంతలో ఉన్ని లేచి ఆ డోర్ని తన్నేస్తుంది. అప్పుడే ఆ లాక్ ఊడిపోతుందన్నమాట. నన్నే అదవం చేద్దాం అనుకున్నారా? ఏయ్, లోపలికి వెళ్ళవే, వెళ్ళి లోపలికి అని చెప్పి ఉన్ని కియాంగ్ని కొడుతుంటే ఇయాన్ వెళ్ళి ఆమెను అడ్డుకుంటుంది. దాంతో ఉన్ని ఇయాంగ్ చేతిని విరగొడుతుంది. అంతలో కియాంగ్ వెళ్ళి ఇయాన్ కార్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న జంగడికి సరిగ్గా కళ్ళు కనిపించక ఉన్నీనే ఇయాన్ అనుకొని ఆమెను కొడతాడు. దాంతో ఉన్నీకి మండి మధ్యలో నువ్వెవడురా అని చెప్పి వాడితో ఫైట్ చేస్తుంది. వాళ్ళు అలా ఫైట్ చేసుకుంటుండగా వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇయాన్ మాత్రం ఆ జంగాడ్ నాకు కావాలి, నా సిస్టర్ ఎక్కడుందో వాడికి తెలుసు అని ఆమె అంటుంది. అదంతా తర్వాత, ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని కియాంగ్ అంటుంది. ఆ టైంలోనే ఉన్ని ఒక రాయితో ఆ జంగాడ్ తలపైన కొడుతుంది. దాంతో వాడు అక్కడే చచ్చిపోతాడు. తర్వాత ఉన్ని వీళ్ళపైకి వస్తుంటే ఇయాన్ ఆ కార్తో ఉన్నీని గుద్దేస్తుంది. దాంతో ఆమె అక్కడే పడిపోతుంది. జంగ్ చనిపోయాడని అతని దగ్గరికి వెళ్ళి నా సిస్టర్ డెడ్ బాడీని ఎక్కడ కప్పెట్టావో చెప్పు అని అరుస్తుంది ఇయాన్. వాడు చచ్చే ముందు నీకేమైనా చెప్పాడా అని ఇయాన్ ఉన్నీని అడుగుతుంది. ఉన్ని అంతలో తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఇయాన్ని పొడుస్తుంది. అదంతా కారులో నుంచి చూస్తూ ఉండిపోతుంది కియాంగ్. అంతా అయిపోయాక కారు దిగి అక్క పోయావా, అయ్యో అని చెప్పి ఏడుస్తుంది. ఇక్కడ కియాంగ్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ అక్క నుంచి తప్పించుకోవాలని కానీ ఆమెను చంపాలని కాదు. అయితే అనుకోకుండా దొరికిన ఈ బంపర్ ఆఫర్తో కియాంగ్ ఫుల్గా హ్యాపీ అయ్యి రిలాక్స్ అవుతుంది. అయితే తన ముందు ఒక టాస్క్ ఉన్నది, అదే జరిగిన దాని నుంచి వీళ్ళు అలా తప్పించుకోవాలని. జంగ్ తన చెల్లిని ఎక్కడ దాచాడో చెప్పకుండా చచ్చిపోవడంతో ఇయాన్ బాధపడి ఇంకంతా అయిపోయింది, నేను ఇంక పోలీసులకు వెళ్ళి లొంగిపోతాను అని అంటుంది. పిచ్చా నీకు, చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళ వల్లే మన జీవితాలు ఎలా మారిపోయాయి. వాళ్ళు ఎలాగో పోయారు, ఇంకా మనం మన లైఫ్ని ఎప్పటి నుంచైనా ప్రశాంతంగా గడపాలి. నీ సిస్టర్ డెడ్ బాడీ ఎక్కడుందో నాకు తెలుసు, ఆ సీక్రెట్ నేను నీకు చెప్పాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు యాక్ట్ చేయాలి అని కియాంగ్ అంటుంది. అందుకు ఆమె ఓకే అంటుంది. ముందుగా వీళ్ళు వాళ్ళ డెడ్ బాడీస్ని వేరే ప్లేస్లో పెట్టేస్తారు. వాళ్ళ అక్క ఉన్నీని కార్ యాక్సిడెంట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తుంది కియాంగ్. తర్వాత ఇయాన్ పోలీసులకి ఏం చెప్పాలో కియాంగ్ ముందుగానే ఆమెకు చెప్తుంది. అందుకే పోలీసులు నమ్మడం కోసం ఇయాంగ్ హెయిర్ బ్యాండ్ని, ఆ కరెంట్ షాక్ ఇచ్చే టేజర్ని, అలాగే ఒక బ్లాస్టర్ని ఆ డిక్కీలో పెడుతుంది కియాంగ్. అలాగే ఇయాంగ్ చేతిని కూడా అక్కడే విరగొడుతుంది. అవన్నీ చూశాక ఆ పోలీసులు ఏమనుకున్నారో మనం ఇందాక కథలో చూసాం కదా, అదే జరిగిందనమాట. సో అది జరిగిన అసలైన స్టోరీ. ఇప్పుడు ఇయాన్ మాట్లాడుతూ అంతా అయిపోయిందిగా, ఇంక నిజం చెప్పు, నా సిస్టర్ డెడ్ బాడీ ఎక్కడుందో నీకెలా తెలుసు అని చెప్పి ఇయాన్ అడుగుతుంది. ఒకరోజు నేను ఆ ఇంటి నుంచి తప్పించుకొని పారిపోయే టైంలో అక్కడికి ఒక కారు వచ్చింది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి నేను హెల్ప్ అడుగుదాం అనుకున్నా. కానీ అంతలో ఆ కారులో ఉన్నవాడు దిగి ఒక లేడీ డెడ్ బాడీని బయటికి తీసి అక్కడే ఒక ప్లేస్లో కప్పెట్టాడు. అదంతా నేను చూసా. వాడి ఫేస్ని అయితే నేను చూడలేదు, కానీ వాడి మెడ వెనక ఒక టాటూని చూసా. ఆ రోజు రాత్రి జరిగిన గొడవలో నేను ఆ జంగాన్ని ఆ డిక్కీలో నుంచి బయటికి వదిలినప్పుడు అప్పుడే వాడి మెడ వెనక టాటూని చూసి రెండూ సేమ్ అని గమనించా.
సో అంతకు ముందే నువ్వు చెప్పావు కదా ఆ జంగాడు నీ సిస్టర్ని చంపి ఈ మౌంటైన్స్ దగ్గర ఎక్కడో దాచాడని. అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు వాడికి అప్పెట్టింది నీ సిస్టర్నే అని. అందుకే నీ సిస్టర్ డెడ్ బాడీ ఎక్కడుందో నాకు తెలుసని చెప్పా అని కియాంగ్ చెప్తుంది. నీ ప్లాన్ వల్లే మన ఇద్దరం సేవ్ అయ్యాం, అందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్న పోలీస్ ఆఫీసర్ కియాంగ్ రాసిన ఆ బుక్ చదువుతూ కవర్ షీట్పై ఉన్న ఒక కార్ మంచులో ఇరుక్కుపోయిన ఫోటో ఉండడం గమనించి ఆమెకు వెంటనే ఉన్ని కార్ యాక్సిడెంట్ క్రైమ్ సీన్ గుర్తుకొస్తుంది. అప్పుడే తనకి కియాంగ్ వేసిన ప్లాన్ తెలుస్తుంది. కియాంగే ఉన్నిది కార్ యాక్సిడెంట్ అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఆ రోజు తను సూసైడ్ చేసుకోవడానికి ఆ ప్లేస్కి వెళ్ళలేదు. ఆ బుక్లో సియో డెడ్ బాడీ ఎక్కడుందో రాసి ఆ బుక్ని అక్కడే పడేద్దామని చెప్పి వెళ్ళింది. అయితే కియాంగ్ని అక్కడ చూసి ఆమె సూసైడ్ చేసుకుంటుందేమో అని చెప్పి కిమ్ తప్పుగా అర్థం చేసుకుంటుంది. సో జరిగిందంతా ఈమెకి ఐడియా వచ్చాక వెంటనే కిమ్ ఈ విషయం తన కొలిక్కి చెప్దామని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. కానీ జరిగిన దాంట్లో ఈమె మిస్టేక్ వల్లే వాళ్ళు తప్పించుకున్నారని తెలిస్తే ఈమె జాబ్ పోతుంది. అందువల్లే ఆమె ఆగిపోతుంది. అదీ కాక కియాంగ్ ఇప్పటి వరకు వాళ్ళ అక్క వల్ల చాలా టార్చర్కి గురవడంతో తనని అలా ఫ్రీగా వదిలేయడమే బెటర్ అని ఆమె ఫీల్ అయ్యి కిమ్ ఆమెను వదిలేస్తుంది. అలా కియాంగ్కి ఫ్రీడమ్ దొరుకుతుంది. అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. లాస్ట్లో ఆ రోజు ఒక నైల్ వల్ల ఇయాన్ కార్ టైర్ పంక్చర్ అవుతుంది కదా, ఆ నైల్ అక్కడ పెట్టింది కియాంగే. ఎందుకంటే తనకు తెలుసు కిల్లర్ ఎప్పటికైనా క్రైమ్ సీన్కి మళ్ళీ తిరిగి వస్తాడని. అలా ఆ నైల్ అక్కడ పెట్టడం వల్లే అనుకోకుండా అటు సైడు ఇయాన్ తన కారులో ఆ జంగాడిని వేసుకొని రావడం, ఆ నైల్ వల్లే ఆమె కార్ టైర్ పంక్చర్ అవడంతో ఇదంతా జరిగింది. సో అది జరిగిన స్టోరీ. అది ద ఉమెన్ ఇన్ ద వైట్ కార్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.